తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీపై చర్చ జరుగుతోంది. మేడ్చల్లో రేపు జరగనున్న సభలో పార్టీ పేరు, గుర్తు, అజెండాను కవిత ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి లేదా తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేరును పార్టీకి పెడతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ గుర్తుగా ధర్మగంట కోసం ఈసీకి కవిత దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో కవిత పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సంగీత అందిస్తారు. నేను ఇప్పుడు మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాను. రేపు పెద్ద ఎత్తున కూడా కల్వకుంట్ల కవిత గారు తన పార్టీని అదేవిధంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఏర్పాట్లను ఏ రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు? రేపు పెట్టబోయేటువంటి ఈ తెలంగాణ యొక్క నూతన పార్టీకి మరి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మరీ ముఖ్యంగా యువతనే ఎక్కువ శాతం, అంటే దాదాపుగా 70% పైన యువతనే ఈ యొక్క పెట్టబోయే పార్టీలో ఈ యొక్క సభలు ఉండబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా మేము 45,000 మందికి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజన వసతులు కానివ్వండి, వాళ్ళు రావడానికి పోవడానికి వాళ్ళకు బస్సెస్ ఏర్పాట్స్ కానివ్వండి, ట్రావెలింగ్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడనే ఉండి ఎవరికి మా వచ్చినటువంటి కార్యకర్తలు, అంటే ఇక్కడ వచ్చేటువంటి మేము పెట్టబోయేటువంటి పార్టీకి ఈ హాల్ ఎందుకు చూస్ చేసుకొని, ఓన్లీ అది పొద్దున్నే ముహూర్తం, అక్కగారు ముహూర్తాలను బాగా నమ్ముతారు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డగా ఆమె ముహూర్తం డిసైడ్ చేసింది కాబట్టి ఆ ముహూర్తానికి ఓన్లీ మా కార్యకర్తలతోనే పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రేపు పార్టీ అయిన తర్వాత మళ్ళీ మా అధ్యక్షురాలు డిసిజన్ తీసుకొని మళ్ళీ కొంత టైం తీసుకుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది జాయిన్ అవుతున్నారు. మన రీసెంట్గా మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, కార్పొరేటర్ జాయిన్ అయ్యారు, ఇంకా చాలామంది వచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత వద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి నాకు తెలిసి ఒక 3 నుంచి 6 నెలల టైం తీసుకొని మంచి కమిటీ అయిపోతారు. మళ్ళీ రేపు ఏ విధంగా ఉండబోతుంది ఈ అజెండా? 10 గంటల ప్రాంతంలో అనౌన్స్మెంట్ అనేది మన పార్టీకి పేరు కానివ్వండి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన జెండా కలర్ కానివ్వండి, ఇదంతా కూడా అనౌన్స్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు ముఖ్యంగా చేస్తారు? మేమంటున్నాం మేడం, ఇవి కంప్లీట్గా మేము బహిరంగంగా మా ప్రతినిధుల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సభ కంప్లీట్ ఏదంటే తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పుట్టాలనుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా జాతీయ పార్టీలుగా ఉన్నాయి. చివరకు భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీలు కూడా గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పుట్టినామని చెప్పుకున్నటువంటి పార్టీలు కూడా భారతదేశ రాజకీయాల్లో వెళ్ళడం కోసం ఈరోజు వాళ్ళ పేరులో ఉన్నటువంటి తెలంగాణ కూడా తీసేసుకున్నారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వం ఎవరితో కాపాడబడుతుంది అంటే కేవలం ప్రాంతీయ పార్టీల ద్వారా కాపాడబడుతుంది. కాబట్టి ఆ జాతీయ పార్టీలకు ఈ ప్రాంతం పైన అట్లాంటి ప్రేమ అనేటువంటి ఉండదు. కాబట్టి ఈ ప్రాంతం పైన ప్రేమ కలిగినటువంటి పార్టీగా రేపు మేము ఆవిష్కరించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ 12 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. భౌగోళిక తెలంగాణ అనేటువంటిది వచ్చింది కానీ సామాజిక తెలంగాణగా రాలే, సామాజిక అంతరాలు అనేటువంటి త్వరకు దూరం కాలే. చట్టసభలకు రావాల్సినటువంటి వర్గాలు ఎవరైతే నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నారో ఈ అణగారిన వర్గాలు చట్టసభలకు ఎంత పర్సెంట్ అయితే ఉన్నారో అంత పర్సెంట్ రాలేదు. కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా, మహిళలకు పెద్దపీట వేసే విధంగా, యువకులను రాజకీయాలకు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా రేపు రోజున మా కార్యాచరణ ఉంటుంది. రేపు కవితక్క గారు ప్రకటించబోయేటువంటి మా యొక్క పార్టీ సంబంధించినటువంటి విధి విధానాలతోనే ప్రజలు మాకు ఆటోమేటిక్గా దగ్గర అవుతారు. కాబట్టి ఇలా 20 సంవత్సరాలు ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కవితక్కకు మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టచ్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాకు ఏంది బలంగా అనుకుంటున్నాం? తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేటువంటి మా బలం, తెలంగాణ ఉద్యమకారులు మా బలం, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మా బలం, బహుజనులు, అణగారిన వర్గాలు వీళ్ళే మా బలం. ఎందుకంటే ప్రజా పోరాటాలను మర్చిపోయి ప్రతిపక్షం అనేటువంటిది ఈరోజు నిద్రావస్థలో కూర్చుంటే మాలాంటి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. కాబట్టి రేపు రోజున తెలంగాణ భావితరాలకు, భవిష్యత్తు తరాలకు ఒక దిక్సూచి కవితక్క ఒక మహిళా ముఖ్యమంత్రిగా భవిష్యత్తు తరాలకు రాబోతున్నాం. పార్టీకి సంబంధించి ఏదైనా సరే చారిత్రకంగా కానివ్వండి, అదేవిధంగా మన చరిత్రను మర్చిపోకుండా ఉండేలాగా, అదేవిధంగా మన సంప్రదాయాలను గుర్తు చేసే విధంగానే ఈ యొక్క పార్టీ ఆవిర్భావంతో పాటు అదేవిధంగా పార్టీలో ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారో దాంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వారు ఎంటర్ అవుతున్న దారిలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు కూడా చూస్తూ ఉంటే మొత్తం ఇలాంటివి ఒక 3 కమాన్లు తయారు చేస్తున్నారు. మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం తను సాఫీగా లోపలికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక 1500 మంది కూడా దీనిపైన పనిచేస్తున్నారు అని అంటే ఒకసారి మనము అంచనా వేయొచ్చు ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ పకడ్బందీగా జరుగుతున్నాయి అనేది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ యొక్క చారిత్రక కట్టడం గురించి అయితే మనము చూస్తూ ఉంటే ఇవన్నీ కమాల్లో మొత్తం మనం ఒక కోటలోకి వస్తున్న విధంగానే ఉండేలా ఏర్పాట్లు అయితే ఇక్కడ కొనసాగిస్తున్నట్లయితే చెప్తూ ఉన్నారు. రేపు ఉదయం 8 గంటల కల్లా కూడా పూర్తిగా అంతా సెటిల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ 12,000 మంది ఉంటారు.
అదేవిధంగా అక్కడ కార్డాల్లో వచ్చేసి 2,000 మంది అంచనా వేస్తున్నారు. అదేవిధంగా బయట వచ్చేసి 40,000 మంది. అంటే ఓవరాల్గా వీళ్ళ అంచనా అయితే 1,00,000 మంది వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లతో పాటు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి తన వాయిస్ వినిపించాలి, తను కనిపించాలని చెప్పేసి 35 వరకు కూడా స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా అక్కడ నుంచి వీక్షించి తను ఏం మాట్లాడుతుందో కూడా కవిత గారి అనౌన్స్మెంట్ అంతా కూడా వినడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా సరే కానీ రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో పార్టీ పేరు, పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో మొత్తం కంప్లీట్ అయ్యడానికి మొత్తం ఇంకొక కాసేపట్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఎవరైతే మొత్తం ఈ ఏర్పాట్లు చూస్తున్నారో వారైతే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.